వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్యాంకు బండిపై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించిన హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ల అడుగుజాడలో నడవాలని సూచన. హైదరాబాద్ లోని బండ్లగూడలో ఓ కారు బీభత్సం. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. గజ్వేల్లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్. హిందూ ధర్మం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయమని వెల్లడి. చిత్తూరు డైరీని తెరిపించడానికి నాంది పలుకుతున్నట్లు ప్రకటించిన సీఎం జగన్. 2002లో కుట్రపూరితంగా మూసేశారని విమర్శ. డీటెయిల్స్ చూసే 125వ అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ట్యాంకు బండపై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ట్యాంకు బండపై ఉన్న వివేకానంద స్వామి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ల అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కొంచెం సార్ కొంచెం కాకు ఇటు 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 తిరగాల సార్ కొంచెం ఇటు తిరగాను. అరే ఇంకో సరే. జోహార్ స్వామి వివేకానంద, జోహార్ జోహార్. జోహార్ స్వామి వివేకానంద, జోహార్ జోహార్. జోహార్ జోహార్. నంద నంద వివేకానంద, నంద నంద వివేకానంద. ఎదుర్కొని వారు ఒక జీవితాంతం కూడా అనుభవం వారి యొక్క గవర్నమెంట్ ఒక దేశంలో చాలా కోల్పోయారు. ఆయన ఒక దేశభక్తి మాత్రం ఈరోజు ప్రజలు మర్చిపోలేదు. ఆయన దేశభక్తి ఆయనలో ఉన్నటువంటి. హైదరాబాద్ లోని బండ్లగూడలోని ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 మహిళలు గాయపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణమని స్థానికులు ఆరోపించారు. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో మార్నింగ్ వాక్ వచ్చిన అనురాధ, మమతలతో పాటు మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో 7గురికి మహిళలకు గాయాలయ్యాయి. అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డోర్ తెరవండి సార్. స్పోర్ట్స్ బ్యాగ్ ఉంది. అనురాధ మమత అని ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇక్కడే లక్ష్మీనరసింహ కాలనీలో మా ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు. గత 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు. వారు వృత్తిరీత్యా వాళ్ళ అబ్బాయి వచ్చేసి గోల్కొండ మున్సిపల్ సిబ్బందిలో అవుట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేసేవాడు. తల్లి ఇక్కడ అతనికి వంట చేసి పెడుతుండేది. రోజు మాదిరిగానే రోజు వాళ్ళు వాకింగ్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 6 గంటల ప్రాంతంలో వాళ్ళు మన ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వాళ్ళు రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే వాళ్ళ వెనకాల రెంట్కి తీసుకొని ఉన్నారు. వీళ్ళు కలిసి వెళ్ళేటప్పుడు ఆ క్రమంలో ఏం జరిగిందో మరి దురదృష్టవశాత్తు వాళ్ళను మృత్యు కబలించడం జరిగిందని మేము మీడియా ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? సుమారు 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు, చాలా వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మన ఇంట్లో. అయితే గజ్వేల్ పట్టణంలోని పిడిచేడ్ రోడ్లో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారిని క్యాసిను కింగ్ చికోటి ప్రవీణ్ పరామర్శించారు. ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని అన్నారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయమని అన్నారు. ఇంత ఘర్షణ చెలరేగితే ఏ ఒక్క నాయకుడు సందర్శించేందుకు రాలేదని అన్నారు. అలాంటి నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. గజ్వేల్లో మరి దురదృష్టం అనాలా, మరి హిందువుల పైన మరి అగాచాలకు పాల్పడటంలో దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఒక భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులపై ఎన్ని దాడులను భరించాలి? మరి ఇవాళ ఎవడో వచ్చి లుచ్చా యాదవ్ వచ్చి బెట్టింగ్ పెట్టుకొని ఇవాళ మేము ఆరాధ్య దైవంగా కొలిచే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర వాడు బెట్టింగ్ కట్టుకొని వచ్చి మరి అలా మూత్ర విసర్జన చేసిందంటే ఈ దమ్ము ధైర్యం ఏడు నుంచి వస్తుంది? మరి ఈడ మరి హిందువులకు రక్షణ లేదా? మరి హిందువులు అంటే లోకమైందా? మరి నాకేమైతే అర్థమైతలేదు. మరి ఇక్కడ చూస్తే మా హిందూ యువత ఒక ఉద్యమిస్తూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సంతోషమైన విషయం. హిందువులంతా కూడా శాంతియుతంగా ఉండాలి. ఈ మతపరమైన గొడవలు అయితే మనకు వద్దు. కాకపోతే మనపై దాడి జరిగితే మాత్రము తీవ్రంగా ఖండించాలి, అవసరం పడితే ఎదిరించాలి. కానీ మరి ఇక్కడ మరి ఎవరు కూడా లీడర్లు కూడా ఎవరు రాలేనట్టుంది. మరి ఎవరు పట్టించుకోలేదు, కౌన్సిలర్లు కూడా రాలేదు. మరి ఓట్లయితే హిందువులు అందరూ ఓట్లు కావాలి. మరి ఎలక్షన్లు వస్తున్నాయి. మరి మీరు కూడా బుద్ధి చెప్పాలి. హిందువులకి మన మతానికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికే ఓటేయాల్సిందిగా నేను మనవి చేస్తాను. చిత్తూరులో ఎప్పుడో మూతబడిన డైరీని తెరిపించడానికి నాంది పలుకుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో చిత్తూరు డైరీ ద్వారా రైతుల ముఖాల్లో ఆనందం తీసుకుని వస్తానని చెప్పారని, చిత్తూరు డైరీని 2002లో కుట్రపూరితంగా మూసేశారని రైతుల మాటలు నేటికి గుర్తున్నాయని చెప్పారు. 1945లో చిల్లింగ్ ప్లాంట్ గా ఏర్పడిన చిత్తూరు డైరీ 88లో రోజుకు 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో నడిచిందన్నారు. 1988 నుంచి 1993 మధ్యలో చిత్తూరు డైరీలో రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ అయ్యేవన్నారు. 1993 నాటికి చిత్తూరు డైరీ 2.5-3 లక్షల డైరీ ప్రాసెస్ చేస్తున్న సమయంలోనే చంద్రబాబు నాయుడు కళ్లు పడ్డాయన్నారు. 1992లో హెరిటేజ్ డైరీ పురుడు పోసుకున్న తర్వాత పద్ధతి ప్రకారం చిత్తూరు జిల్లాలోని అతిపెద్ద సహకార డైరీని కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. సహకార రంగంలోని డైరీని 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీసులు లేకుండా మూసేశారని జగన్ ఆరోపించారు. హెరిటేజ్ పుట్టే నాటికి 2.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్న డైరీని 10 ఏళ్లలో మూసేశారని ఆరోపించారు. చేతులకు అలాగే రైతులకు ఉద్యోగులకు 100 కోట్ల బకాయిలు పెట్టి 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించారని, తన సొంత డైరీ బాగు కోసం ఇదంతా చంద్రబాబు చేశారని సీఎం ఆరోపించారు. అలాగే ఈరోజు ఇక్కడ మనం శ్రీకారం
ఈరోజు చుట్టపోతా ఉన్న వెల్లూరు సిఎంసి గురించి, వెల్లూరు మెడికల్ కాలేజ్ గురించి, ఈ సిఎంసి మెడికల్ కాలేజ్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. 14 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మనం నడుంబిగిస్తా ఉన్నాం ఈ ప్రాజెక్టు తీసుకొచ్చే దానికోసం. దేశంలోనే అగ్రగామి మెడికల్ కాలేజ్, దేశంలోనే టాప్ 3 కాలేజెస్లో ఒకటి. అటువంటి గొప్ప మెడికల్ కాలేజ్ మన చిత్తూరుకు వస్తా ఉందనంటే ఇక్కడ అడ్డుకున్నది ఎవరో తెలుసా? అడ్డుకున్నది సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠాలో సభ్యుడు ఈనాడు రామోజీరావు గారి వియంకులు. స్థలాలు ఇవ్వకుండా ఈ గడ్డ మీదికి ఒక మంచి మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్న చరిత్రకు నిదర్శనం ఈ వెల్లూరు మెడికల్ కాలేజ్. ఈరోజు ఈ అన్యాయాలను పూర్తిగా సరిదిద్దుతూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు ఎన్ని అన్యాయాలు చేశాడు అని చెప్పి అడిగితే చెప్పడానికి కోకొల్లలుగా కథలు చెబుతారు. కానీ ఇదే చిత్తూరు జిల్లాలకు ఏం మేలు చేశాడు చంద్రబాబు అని చెప్పి అడిగితే చెప్పేందుకు, చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితి ఈ జిల్లాలోనే చూస్తాం. కాబట్టి చంద్రగిరి నుంచి కుప్పానికి వలస వెళ్ళాడు ఈ పెద్ద నాయకుడు. చంద్రగిరిలో గెలవము అని కుప్పానికి వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు. ఇప్పుడు ఆ కుప్పంలో కూడా ప్రజలు కూడా ఇప్పుడు బాయ్ బాయ్ బాబు అని అంటా ఉన్నారు. ఈ కుప్పంలో కూడా కాబట్టి ఈ 75 సంవత్సరాల ముసలాయన, కాబట్టి ఈ 75 ఏళ్ల వయసున్న ఈ ముసలాయన తాను రాజకీయాల్లోకి వచ్చిన 45 సంవత్సరాల తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ జీవనం ముగిసిపోతా ఉన్న ఈ దశలో కుప్పంలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి మరో డ్రామా ఆడుతా ఉన్నాడు. కుప్పానికి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కుప్పంలో ఇల్లు లేదు. రాజకీయ జీవితం ముగిసిపోతా ఉన్న ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు, కుప్పం ప్రజలు బాయ్ బాయ్ బాబు అంటా ఉన్న సమయంలో మోసం చేసేందుకు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అని అంటా ఉన్నాడు. అక్కడ చిత్తశుద్ధి లేదు, దానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పి మళ్ళీ ఆ నెపాన్ని కూడా మన మీదనే వేస్తా ఉన్నాడు ఈ చిత్తశుద్ధి లేని ఈ వ్యక్తి. కుప్పంలో పేద ప్రజలకు ఇల్లు జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ చైర్మన్ గా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరంపల్లి రాణి ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. అనంతరం వైస్ చైర్మన్ బర్కం మల్లేష్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ దావా వసంత మాట్లాడుతూ ఇంటింటికి భాజపా అంటూ ప్రజల వద్దకు వస్తున్న భాజపా నాయకులు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సభ్యులు, పార్టీ పెద్దల, మిత్రుల, సీనియర్ల అందరి అండదండలతోటి ఈరోజు నిర్వహించుకున్నారు.
కానీ మీ అందరూ తెలుసు, ఒక చిన్న పెద్ద విషాదం, మన ప్రియతమ నాయకుడు రమణన్న గారి తండ్రి చనిపోవడం. అక్కడ చాలాసేపు ఇంత సమయం అయింది. గౌరవ మంత్రి గారు మరి అది అనుకోకుండా జరిగిన సంఘటన. అంతకుముందు గిరిజనులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం వల్ల అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేయదు. ఎందుకంటే రాష్ట్రం అంతా జరుగుతున్న కార్యక్రమం. ఈ రెండింటి వల్ల కొంత లేట్ అయినందుకు ఎవరు కూడా అన్యదా భావించదని చెప్పి ఈ సందర్భంలో కోరుతా ఉన్నారు. మరి ఈ సందర్భంలో చాలా మంది భక్తులు మాట్లాడడం, మరి కొన్ని విషయాలలో నన్ను కూడా పోగొడుతులతో ముంచెత్తింది. మరి వీటన్నిటికీ ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతుందో 55% రిజర్వేషన్ మహిళలకు ఉన్నదో వాటిలో విద్యావంతురాలకు ఎంపిక చేసుకున్న సంతోషం దాకుంటుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా అవకాశం వచ్చింది కదా అని ఏదో డమ్మీ క్యాండిడేట్లు పెట్టకుండా ఎక్కడ అవకాశం ఉంది అక్కడ ఇవాళ పార్కం మల్లేష్ కావచ్చు, రాణి గారు కావచ్చు, జడ్పీ చైర్మన్ గారు కావచ్చు, మేము ఎందుకంటే రాష్ట్ర స్థాయి పదవి, జిల్లా స్థాయి పదవి ఒక రాజ్యంలో ఉండదు. కానీ నా వంతుగా నేను తమ్ముడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారి పేరే ప్రపోజ్ చేసిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక చెయ్యి ఎంత కట్టుకున్నా 5 ఏళ్ళు కట్టుకుంటే మనం బలంగా ఉంటాం. మరి ఈనాడు ఎట్లాంటి విద్యావంతులు వేదిక పేరు ఉందంటే హనుమంత సార్ మాట్లాడడం వల్ల గంట మాట్లాడతారు, ప్రవక్తలు మాట్లాడడం వల్ల గంట మాట్లాడతారు. అట్లనే మా చిన్నారి యువ నాయకురాలు ఇక్కడ మా అశ్విని జాదవ్ గారు కావచ్చు, మా సోదరి ఇంకొక బిడ్డ లాంటిది మా ఎంపీపీ గారు కావచ్చు, అదేవిధంగా మా చిన్న చెల్లి లాంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కావచ్చు, ఎవరైనా కానీ అనర్గళంగా ఏ సబ్జెక్ట్ అయినా ఎంతసేపు అయినా మాట్లాడగలిగే ఆ శక్తి, యుక్తి అన్ని కూడా కలిగి ఉన్న వాళ్ళు ఈ రోజు. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కొమరిగిద్ద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయిన బైకిస్ట్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఐపోలవరం మండలం కొమరిగిద్ద వద్ద 216 జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది. బస్సు లారీ ఢీకున్న సంఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళుతున్న లారీని కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు 10 మందికి వరకు కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లి శివారు ఎంకే నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద వర్గాల కోసం అహర్నిశలు పాటుపడ్డ వ్యక్తి రంగా అని అన్నారు. ప్రజల యొక్క మన్ననలు పొందాడు కనుక ఆయన మహనీయుడిగా ఇవాళ భౌతికంగా మన ముందు లేకపోయినా చిరస్థాయిగా మరి చరిత్ర పుటంలో నిలిచిపోయాడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాగే ఆయనతో మా కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు ఆ రోజులు ఆయన మా ఇంట్లో 7 రోజులు, తర్వాత అనపర్తిలో 11 రోజులు ఆయనతో మా నాన్నగారికి ఉన్న సత్సంబంధాల మేర అప్పుడున్న ప్రభుత్వాల వారి మీద దృష్టి పెడితే తీసుకొచ్చగా పెట్టడం కూడా ఆయన కూడా ఉండేటువంటి అదృష్టం. మా గోపాలపురం పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆయనకున్నటువంటి సంబంధించిన వారంతా కూడా వచ్చి మా ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమం చేసేవారు. అలాగే నేను మరి వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి రాధా ఇద్దరం ఒకేసారి శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా మరి ఆయనతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాం. మరి రాధా కూడా మరి చాలా కష్టపడిన నాయకుడిగా మరి ఆయన ఎదురైనటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా మరి రంగా గారిని మాత్రం ఒక వర్గానికి ఒక కులానికి వర్గానికి పరిమితం చేయకండి. ఆయన అన్ని వర్గాల్లో పేదవాళ్ళ ప్రతి వారిని కూడా మరి గుండెల్లో టచ్ చేసే విధంగా ఆయన సమయంలో ఆయన కార్యక్రమాలు చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కొంత కావాలని పాలసీగా రావడం కాదు కానీ మరి గడప గడప తిరుగుతున్న భాగంలో మరి ఆఖరి ఉన్నటువంటి ఎన్ని కూడా పూర్తి చేసి ఇక్కడ రావడం కొంత ఆలస్యమైనందుకు అనేది భావించొద్దు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఇంకేటువంటి మంచి కార్యక్రమాలు ఏం చేసినా అండగా దండగా ఉంటాం. గతంలో కూడా వెలిచేరులో కొన్ని విగ్రహాంశాలు గట్రా చేస్తే మొట్టమొదటి లేదు అంతకంటే మంచి విగ్రహం పెట్టుకోండి అని చెప్పి డొనేట్ ఇచ్చిన వాడిని నేను. ఇంకేత ఎక్కడ కూడా రంగా గారి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఇవాళ ఉదయం కూడా ఎస్పీ గారితో మాట్లాడి ఏదైతే నేషనల్ హైవే అవతల పెడుతున్నట్టు విగ్రహానికి పర్మిషన్ లేదు అని చెప్పి పోలీసు కొంత ముందుకెళ్తే ఆయనకి మళ్ళీ మా పంచాయతీ ఉంది కనుక సర్పంచ్ గారితో మాట్లాడి ఆ పర్మిషన్ కూడా ఇప్పించి ఇవాళ అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్మానం కాపీ కూడా వెంటనే పంపించడం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎస్పీ గారితో షిఫ్ట్ చేశాం. కాబట్టి యువతంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అందరికీ ఉపయోగపడే విధంగా అందరి వాడిగా రంగా గారిని ఉంచాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుతూ, ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి ఈ అదృష్టంలో పాల్గొంచుకునే అవకాశం నాకు ఇచ్చినటువంటి విగ్రహదాత కానీ లేదా ఇక్కడ కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలకు కానీ ఇక్కడ నివాసం ఉంటున్న పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. రాజాం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని కొండంపేట గ్రామంలో ఖాళీ స్థలం సర్వే నిర్వహించేందుకు సర్వేయర్ చంద్రరావు 30,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సలాది రామ్దాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి సర్వేయర్ 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్యాంకు బండిపై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించిన హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ల అడుగుజాడలో నడవాలని సూచన. హైదరాబాద్ లోని బండ్లగూడలో ఓ కారు బీభత్సం. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు, 2 మృతి. గజ్వేల్లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్. హిందూ ధర్మం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయమని వెల్లడి.
చిత్తూరు డైరీని తెరిపించడానికి నాంది పలుకుతున్నట్లు ప్రకటించిన సీఎం జగన్ 2002లో కుట్రపూరితంగా మూసేశారని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.